ముఖారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రసార టీవీ ప్రేక్షకులకి సుస్వాగతం. సంక్షిప్త భగవద్గీత అనే కార్యక్రమంలో ఈ రోజున మనము సాంఖ్యయములోని ఇంకా కొన్ని విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే అని ఇంకొక గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సిద్ధి అసిద్ధి అంటే మనం పనులు చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దానికి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి, ఒకసారి అన్ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. సిద్ధించవచ్చు, సిద్ధించకపోవచ్చు. కానీ అవి సిద్ధించలేదనో సిద్ధించిననో ఈ రెండిటికి నీవు ఆనందపడిపోవడము దుఃఖపడిపోవడము అనేది లేకుండా సమత్వంగా ఉండాలి. కానీ నీవు చేయవలసినటువంటి ప్రయత్నం నిర్విరామంగా మంచి పనులకి, నేను చెప్పాను కదా, శ్రేయో మార్గంలో ఆ పనుల్ని నువ్వు నిరంతరంగా చేస్తూ ఉండు. అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే సమత్వం యోగ ఉచ్యతే. బ్యాలెన్స్ యువర్ మైండ్. సమత్వం, ఈక్వానిమిటీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే సమతుల్యతని పాటించాలి. సమతుల్యత వాతావరణంతోనే కాదు, నీలో ఉండేటటువంటి ఆలోచనల్ని, నీలో ఉండేటటువంటి ఆవేశాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, సంతోషాన్ని కానీ సమతుల్యంగా మెయింటైన్ చేయాలి. ఎక్కువ దుఃఖపడిపోకూడదు, ఎక్కువ సంతోషపడిపోకూడదు. రెండిటికి సమత్వమైనటువంటిది ఉండాలి అనేటటువంటిది మనకి చెప్తూ ఇంకొక అద్భుతమైనటువంటి సూచన ఏం చేస్తున్నారంటే పనులలో నేర్పరితనమే యోగము అనేటటువంటిది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. యోగ కర్మసు కౌశలం. సుకౌశలం నైపుణ్యం, కౌశలత్వము, కుశలత్వము. అంటే నైపుణ్యంతో నువ్వు శ్రద్ధగా చేసేటటువంటి పనులే యోగము అని చెప్తున్నారు. నైపుణ్యత అనేటటువంటిది అంటే దాన్ని ఏమంటానంటే స్కిల్ లెవెల్ నువ్వు బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే నీ యొక్క సమత్వ భావన ఉన్నట్టయితే నీ యొక్క నైపుణ్యాన్ని నువ్వు పెంచుకోగలవు. సమత్వం యోగ ఉచ్యతే ఒకటి, యోగ కర్మసు కౌశలం అని చెప్పి. అంటే నువ్వు పనులు చేయాలి అని అంటే బై డిఫాల్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సత్కర్మలనే అర్థం చేసుకోవాలి. పని చేయమన్నారు కదా అని చెప్పి నాట్ ఈవిల్ వర్క్స్. దొంగతనం చేయడం కూడా ఒక పనే, మోసం చేయడం కూడా ఒక పనే. కాబట్టి ఆ పనిని నేను స్కిల్ఫుల్గా చేస్తాను అని వితండవాదం పనికిరాదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే సమాజానికి హితమైనటువంటి పనులు, నీకు హితమైనటువంటి పనులు అవి చేయాలి అనేటటువంటిది అండర్ కరెంట్ లాగా, అంతర్వాహినిలాగా దీంట్లో ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ యోగ కర్మసు కౌశలం అనేటటువంటిదాన్ని మోటోగా, ఒక ఆదర్శంగా, ఒక ట్యాగ్ వర్డ్గా పెట్టుకున్నారు. ఎక్కడ? లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఐఏఎస్ ట్రైనీస్కి అందరికీ ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ ముస్సోరీలో ఉంది లాల్ బహదూర్ శాస్త్రి ఐఏఎస్ అకాడమీ. ఆ అకాడమీ లోగోలో ఉండేటటువంటిది ఇదే, యోగ కర్మసు కౌశలం. మీరు ఎంతో ప్రతిభా పాఠవాలని ప్రదర్శించి ఆల్ ఇండియా లెవెల్లో మీరు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి సెలెక్ట్ అయ్యారు. మీరు కార్యరంగంలోనికి వెళ్ళినప్పుడు ఈ భగవద్గీతలో చెప్పినటువంటి ఈ మాటను బాగా అర్థం చేసుకొని దీన్ని ఆచరించండి అని చెప్పడం కోసం యోగ కర్మసు కౌశలం అనేటటువంటిది. ఈ రెండు విషయాల్ని తెలుసుకున్న తర్వాత మనం ఇంకా ముందుకు వెళుతున్నాం. ఇప్పుడు వచ్చేటటువంటివి స్థిత ప్రజ్ఞ లక్షణములు. ఇవి జాగరూకతతో మనం దీన్ని విని అర్థం చేసుకొని వీటిని కొంతైనా మనం మన డైలీ లైఫ్లో, మన నిత్య జీవితంలో కనుక మనం అవలంబించగలిగితే ఉత్తమమైనటువంటి స్థితికి మనం చేరగలం. స్థిత ప్రజ్ఞ లక్షణములు అనేటటువంటిది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రెండు కూడా గొప్ప మెసేజెస్ అవి. సమత్వం యోగ ఉచ్యతే, యోగ కర్మసు కౌశలం. ఇప్పుడు స్థితప్రజ్ఞ లక్షణములు అంటే స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? బుద్ధి స్థిరముగా ఉన్నవాడు స్థితప్రజ్ఞుడు.
స్థిత ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే బుద్ధి స్థిరంగా ఉండాలి. ఇది అంటే చాలామంది విచలితమైనటువంటి బుద్ధితో పనిచేస్తుంటారు. అంటే కాన్సన్ట్రేషన్ ఉండదు, వ్యవసాయాత్మిక బుద్ధి లేదు, విచలితంగా ఉంటుంటారు. అలా ఉండకుండా స్థిరంగా మనస్సును పెట్టుకోవడం ఎట్లాగా? ఇది అర్జునుడే ప్రశ్నిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మని. నేను చెప్పాను కదా, శ్రీకృష్ణ ఈజ్ ఎ గ్రేట్ మెంటోర్, అర్జున ఈజ్ హిజ్ ప్రాడిజీ. అర్జున జూనియర్ లాంటి వాడు, ఆయన సీనియర్ మోస్ట్ శ్రీకృష్ణ పరమాత్మ అనుభవంలో కానీ జ్ఞానంలో కానీ. అందుకని ఒక జూనియర్ ఒక సీనియర్ దగ్గరికి వెళ్ళి చేసే విధానాన్ని, పనిచేసే విధానాన్ని, నడవడికని, తన జీవితంలో తాను ఎదురయ్యేటటువంటి సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేది నిన్న ఉపన్యాసంలో చెప్పుకున్నాం మనం. ఒక అనుభవజ్ఞుడి దగ్గరికి వెళ్ళాలి. అందుకని ఆయన అడుగుతాడు, మీరు వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అని చెప్పారు, బుద్ధి స్థిరంగా ఉంచుకోవాలని అంటున్నారు. ఆ బుద్ధి స్థిరంగా ఉంచుకోవాలి అని అంటే స్థితప్రజ్ఞుడై ఉండాలి కదా. ఆ స్థితప్రజ్ఞుడికి ఏ విధంగా ఏమేమి లక్షణాలు ఉండాలి, అతను ఏ విధంగా మాట్లాడతాడు, అతని యొక్క దైనందిన విధులు ఎలాగ ఉంటాయి అనేటటువంటిది ఆయన ప్రశ్న రూపంలో అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని నెపంగా చేసుకొని మనందరికీ, మానవాళికి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి గొప్ప ఉపదేశాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇవి 18 శ్లోకాలు ఉన్నాయి. 55వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు 2వ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగంలో గాంధీ గారు, మహాత్మా గాంధీ మన జాతిపిత, రోజు ఈ 18 శ్లోకాలు చదువుకొని తనను తాను కర్తవ్య పరాయణుడిగా చేసుకున్నారు. ఆయన ఏమీ ఆశించలేదు. నిష్కామ కర్మయోగానికి ప్రతీక ఎవరు అని అంటే మహాత్మా గాంధీ గారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాయో, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాయో, లేకపోతే ఆ పార్టీకి ప్రెసిడెంటో ఏదో ఒక పదవి ఆయన కావాలంటే ఇచ్చేసి ఉండేవాళ్ళు. కానీ ఆయన కావాలని కోరుకోలే. అదే అంగవస్త్రం ధరించి ఆ కర్రతోటి ఆయన ఎక్కడ అశాంతి ఉందో అక్కడ శాంతిని నెలకొల్పాలి అని వెళ్ళిపోయాడు ఆయన, ఢిల్లీ వదిలి. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్ట్రెంగ్త్? త్యాగబుద్ధితో ఆయన ఉన్నాడు. ఆయన ఆ త్యాగబుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? త్యక్త్వా. అందుకే బాలగంగాధర తిలక్ గారు గీత 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 అంటున్నారు కదా. ఆ గీతలోనే ఉంది దాని యొక్క ఉపదేశము. ఏమిటనంటే గీతాన్ని తిరగేయండి, త్యాగి 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 అంటే ఆయన మరాఠీ ఆయన కనుక త్యాగి అంటే త్యాగము అనేటటువంటిది. అంటే త్యాగబుద్ధి కలిగినటువంటి వాళ్ళు గీతను బాగా అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు. అది మనకి ఈ 18 శ్లోకాలు ఆయనకి ఏ విధమైనటువంటి స్ఫూర్తి ఇచ్చాయి అనేటటువంటి విషయాన్ని కొద్దిగా మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం. నేను ముందే మీకు మనవి చేశాను ఏమిటనంటే, భగవద్గీత ఒక శ్లోకాన్ని తీసుకొని ఒక రోజంతా మాట్లాడవచ్చు. ఇట్ ఈస్ మల్టీ డైమెన్షనల్ అండ్ మల్టీఫాసెటెడ్ నాలెడ్జ్. వన్ శ్లోక కెన్ బి టేకెన్ అప్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫర్ వీక్స్ టుగెదర్. అంత సారం ఉంది అది. కానీ మనం భగవద్గీతని రుచి చూపించాలి అనే ఒక సదుద్దేశంతో ఈ ప్రసార టీవీ వారు ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు. దీన్ని మీరు సాదరంగా ఆహ్వానించి దీంట్లో ఉండేటటువంటి విషయాలని మీరు గ్రహించి వాటిని ఆచరించి తద్వారా లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో ఇప్పుడు స్థితప్రజ్ఞ లక్షణాల్లోకి మనం వెళ్తున్నాం. స్థితప్రజ్ఞుడు అంటే బుద్ధి స్థిరముగా ఉండేటటువంటి వాడి లక్షణాలు ఏమిటి అనేటటువంటిది. దీన్ని కొన్ని ఎగ్జాంపుల్స్తో కూడా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. ఏ గ్రేట్ టీచర్ ఆల్వేస్ ఇల్లస్ట్రేట్స్ అండ్ ఇన్స్పైర్స్. చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడము అది కాదు. మహా ఆచార్యులు, గొప్ప ఆచార్యులు ఏం చేస్తారనంటే వాటిని అన్నిటిని కూడా ఒక ప్రబోధాత్మకంగా చెప్పడమే కాదు, అది వినంగానే ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ వస్తుందన్నమాట. ది గ్రేట్ ఇన్స్పైరర్ అనమాట టీచర్ అంటే. టీచర్ ఈజ్ వన్ హూ ఇన్స్పైర్స్. పెద్ద పెద్ద పనులు చేసేలాగా తీర్చిదిద్దేటటువంటి శక్తి వాళ్ళలో ఉంటుంది. అవి వాళ్ళు చిన్న కథల ద్వారానో, చిన్న దృష్టాంతాల ద్వారానో, ఎగ్జాంపుల్స్ ద్వారానో వాళ్ళు చెప్తారు. దీంట్లో ఒక ఉదాహరణ ఇచ్చి స్థితప్రజ్ఞుడు లక్షణాలు చెప్పేటటువంటిది చాలా సింపుల్గా ఉంటుంది, బట్ వెరీ ఎఫెక్టివ్ ఉంటుంది. అదేమిటంటే, యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. బుద్ధి స్థిరత్వం లేకపోవడానికి కారణం ఏమిటనంటే, ఇంద్రియాలు ఎప్పుడు కూడా దే ఆర్ అవుట్ గోయింగ్. ఇంద్రియాలంటే అవర్ సెన్స్ ఆర్గన్స్, కళ్ళు,
ఇవన్నీ మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా. ఈ జ్ఞానేంద్రియాలు ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి వినాలి, ఏదో ఒకటి చూడాలి, ఏదో ఒకటి నేను రుచి చూడాలి, ఏదో ఒకటి నాకు స్పర్శ ద్వారా ఒక మంచి అనుభూతిని పొందాలి అని వాటి కోసం అవి ఎప్పుడు కూడా తప్పిస్తూ ఉంటాయి. ఏదో ఒకటి చేయాలి అనేటటువంటిది. దీనికి ఏం చేస్తుందనంటే మనసు కూడా సహకరిస్తుంది. మనసు సహకరిస్తే ఇంకేమిటనంటే ఆ ఇంద్రియాలు ఇంకా గుర్రాల్లాగా పరిగెట్టి ఆ ఇంద్రియ సుఖాల వెమ్మట పరిగెడుతూ ఉంటాయి. ఇంద్రియ సుఖాల వెమ్మట ఇంద్రియాలు పరిగెట్టేటటువంటి వాడు ఎట్లా ఉంటాడనంటే ఆత్మశాంతిని పొందలేడు. సో కంట్రోల్ యువర్ సెన్సెస్. ఎలా చేయాలి అది నీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను అర్జున, విను. యదా సంహరతే చాయం కూర్మో అంగానీవ సర్వశః. కూర్మము అంటే తాబేలు. తాబేలు దానికి పైన షెల్ ఉంటుంది, చిప్ప, ప్రొటెక్టివ్ కవర్ ఉంటుంది. అదేం చేస్తుందనంటే దాని అవయవాల్ని ఎంతవరకు కావాలో అంతవరకే బయటికి పంపించి తన కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత వాటిని అవయవాలన్నీ లోపలికి తీసుకొని రక్షణగా ఆ కవచంలో ఉండి తన యొక్క జీవన ప్రక్రియను నడుపుతూ ఉంటుంది. మీకు చాలామందికి తెలుసు, ఎక్కువ కాలం బతికేది తాబేలే. దానికి 2 కారణాలు. తను తాను రక్షించుకోవడం కోసం ఒక వ్యవస్థను ఏర్పరచుకుంది. రెండవది ఏం చేసిందనంటే దాని శ్వాస చాలా తక్కువగా జరుగుతుంది. 500 సంవత్సరాలు 700 సంవత్సరాలు కూడా తాబేలు జీవించి ఉంటుంది అని చెప్తున్నారు. దాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని యథా సంహరతే చాయం కూర్మో అంగానీవ సర్వశః. ఎలాగైతే తన అవయవాల్ని లోపలికి తీసుకొని పనులు అయిపోయిన తర్వాత తనను తాను ఎలాగ తన లోపలికి అవయవాల్ని ఇముడ్చుకొని ఉంటుందో అట్లాగే నువ్వు ఇంద్రియాలు అనేటటువంటి వాటిని ఎంతవరకు కావాలో అంతవరకే నువ్వు బయట కార్యక్రమం చేసుకొని ఎప్పుడూ కూడా బయటికి బహిర్ముఖంగా అనేక కోరికల వెంబట పరిగెత్తకుండా యు కాన్సర్వ్ యువర్ ఎనర్జీ. మనం ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఫ్యూయల్ కాన్సర్వేషన్ అని మనం పెడుతున్నాం కదా. కాన్సర్వేషన్ అంటే నీ యొక్క ఎనర్జీని నువ్వు సేవ్ చేయాలి అని అంటే ఇంద్రియాలని ఎంతవరకు కావాలో అంతవరకే ఆడుకోవాలి. ఆ కాడినప్పుడు ఏమవుతుందంటే ఇంద్రియాలు బయటికి బహిర్ముఖంగా వెళ్ళినప్పుడు అనేక కొత్త అనుభవాల్ని, కొత్త సెన్సేషన్స్ని పొంది అవి మైండ్లో రికార్డ్ అయ్యి ఇంప్రెషన్స్ ద్వారా, అవే వాసనలు అంటారు. ఆ ఇంప్రెషన్స్ ఏం చేస్తాయంటే మళ్ళీ దాన్నే కోరుకుంటుంటాయి. దాన్నే కోరుకోవడం అనేది ఒక విషవలయంలో పడిపోయినట్టే. ప్రతి ఎడిక్ట్స్ ఉన్నారు, డ్రగ్ ఎడిక్ట్స్ కానీ లిక్కర్ ఎడిక్ట్స్ కానీ. మొట్టమొదటి రోజున కొద్దిగానే ఆయన స్వీకరిస్తాడు. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అయిన తర్వాత, ఒక నెల అయిన తర్వాత దానికోసమే పరిగెడుతూ ఉంటాడు. దానికోసం ఏ అఘాయిత్యమైనా చేస్తాడు. అంటే ఏమిటి? ఇంద్రియానికి ఒక సుఖం అనేది నేర్పి ఆ మత్తులో పడిపోయి మనిషి ఏమైపోతున్నాడంటే ఎడిక్ట్ అవుతున్నాడు. ఎయిదర్ స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ ఆర్ ఎనీ అదర్ లస్ట్ఫుల్ యాక్టివిటీ, ఎనీ ఈవిల్ టెండెన్సీస్. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాడు స్థితప్రజ్ఞుడు ఎప్పుడూ కాలేడు, వాడు బానిస అయిపోయాడు అంతే. హీ హాజ్ బికమ్ ఏ క్యాప్టివ్, హీ హాజ్ ఇంప్రిజన్డ్ ఇన్ దట్ కేజ్ అనమాట. ఇంకంతే. అది దానికోసం ఏమైనా చేస్తాడు. మనం అనేక న్యూస్ పేపర్స్లో కానీ వాటిల్లో కానీ మనం చాలా దురాగతాలు మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ యూత్, దే ఆర్ టర్నింగ్ ఇంటూ ఎడిక్ట్స్ ఆఫ్ డ్రగ్స్. ఎందుకు జరుగుతుంది ఇది అని అంటే దాని మీద సరైనటువంటి అవగాహన, ఎలాగా ఇంద్రియాన్ని నిగ్రహం చేసుకోవాలి అనేటటువంటి దాని గురించి మనం చెప్పడం లే అసలు ఎవరికి. హౌ టు బిహేవ్ లైక్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ అనేది మన కరిక్యులంలోనూ మనం చెప్పడం లేదు. తల్లిదండ్రులు కూడా అంతంత మాత్రమే దానికి వెచ్చిస్తున్నారు. దాని ద్వారా ఏమవుతుందనంటే వాళ్ళు ఇంద్రియ సుఖాల కోసం వెంపర్లాడి వాళ్ళకు వాళ్ళే బర్డెన్ అయిపోయి సమాజానికి కూడా బర్డెన్ అవుతున్నారు. అది బీ కేర్ఫుల్ అబౌట్ దట్. డోంట్ బీ స్లేవ్ టు యువర్ సెన్షువల్ ప్లెజర్స్. అది చెప్తున్నాను అనమాట. ఎలా ఉండాలి అని అంటే ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య. నువ్వు ఇంద్రియాలని ఇంద్రియ అర్థాల నుంచే, అంటే ఆబ్జెక్ట్స్ ఆఫ్ యువర్ సెన్స్ ఆర్గన్. నీకు ఏముంది ఇంద్రియము ద్వారా ఇది మనం చేయాలి. కన్ను అనేది ఒక ఇంద్రియము, చెవి అనేది ఒక ఇంద్రియము. ఇంద్రియార్థాల నుంచి ఎలాగైతే తాబేలు తన యొక్క అవయవాల్ని తీసుకొని లోపలికి తను సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతుందో, తన యొక్క ఎనర్జీని తాను కాన్సర్వ్ చేసుకుంటుందో, అదేవిధంగా నీవు కూడా ఏం చేయాలంటే ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య. అలా చేసినటువంటి వాడు తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. వాడి యొక్క బుద్ధి స్థిరముగా ఉంది. బుద్ధి స్థిరంగా ఉండడానికి ఒక వర్క్షాప్ అటెండ్ అయిపోతే బుద్ధి స్థిరంగా రాదండి. నువ్వు చేసేటటువంటి ప్రతి పనిలోనూ నాకు అనవసరమైన దానికి నేను వెళుతున్నానా, అనవసరమైనటువంటి దాన్ని చూస్తున్నానా, అనవసరమైన దాన్ని వింటున్నాను. యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ ఓన్లీ.
యువర్ ద మాస్టర్, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. అందుకే చెప్తారు, వచ్చే శ్లోకాల్లో వస్తుంది మనకి, ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఇంకొక గొప్ప విషయం ఈ తాబేలు ఎగ్జాంపుల్ ద్వారా యూ కెన్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ యానిమల్ బిహేవియర్. చూడండి, మన ప్రకృతిలో అనేక రకాలైనటువంటి వాటి ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అనేటటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తోంది. సో స్థితప్రజ్ఞుడు లక్షణం కలిగినటువంటి వాడు సమబుద్ధి కలిగి ఉంటాడు, చేసే పనుల్ని కౌశలంతో చేస్తాడు, తర్వాత ఇంద్రియాలని ఇంద్రియ వ్యవహారాల వైపు ఎక్కువగా వెళ్ళనివ్వకుండా ఉంటాడు. ఈ స్థితప్రజ్ఞుడికి ఇంకొక లక్షణం ఏముంది అని అంటే, ఎప్పుడూ కొంతమంది ఎక్కువ అటాచ్ అయిపోతుంటారు. రాగం, అది లేకపోతే నేను ఉండలేను, ఇది ఉండాల్సిందే నాకు అంటే రాగము అని అంటే టూ మచ్ అటాచ్మెంట్ అన్నమాట. ప్రేమ ఎంతవరకు, హ్యూమన్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఎంతవరకు మెయింటైన్ చేయాలి, వాళ్ళతో మనం మర్యాదగా ప్రవర్తించడం, కానీ టూ మచ్గా మనం వెళ్ళిపోతూ ఉంటే అది రాగంలోకి వెళుతుంది. ఆ రాగము ఎప్పుడైనా కనుక మనకి తక్కువగా దాని నుంచి ఫలితాన్ని మనం పొందినప్పుడు ఏమవుతుందనంటే భయం వస్తుంది. అరే ఇది నేను కోల్పోతున్నానే. భయం వచ్చినప్పుడు ఏమవుతుందనంటే కోపం కూడా వస్తుంది తెలియకుండా, నేను ఇది ఎందుకు చేయలేకపోయాను, దీనికి ఎవరో అడ్డొచ్చాడు, సో ఈజ్ మై ఎనిమీ. సో యూ హ్యావ్ టు కాంకర్ దీస్ టెండెన్సీస్. వీత రాగ భయ క్రోధ. రాగ భయ క్రోధ. తన కోపమే తన శత్రువు అని చెప్పారు కదా మనకి. కోపం మన శత్రువే. ఎవరిని కోపడితే ఏమవుతుంది, ఇంకా ఎక్కువ నీకు యాసిడ్ సెక్రీట్ అయ్యి నీకే అల్సర్ వస్తుంది, లేకపోతే నువ్వు చేసేటటువంటి పని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఇట్ లీవ్స్ ఎ వెరీ ఇల్ ఫీలింగ్. అది ఉండకూడదు, ఎప్పుడు కూడా సర్దుకోవాలి దాన్ని. అదే మనకు వస్తుంది అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి. ఆ అధ్యాయంలో వచ్చినప్పుడు అవి చూద్దాం. సో వీతరాగ భయ క్రోధ, ఇతను స్థితప్రజ్ఞుడు. బుద్ధి స్థిరంగా ఉండాలి అని అంటే ప్రతిదాని మీద ఎక్కువ అతిశయించినటువంటి రాగము ఉండకూడదు, ప్రతిదానికి భయపడిపోవడం ఉండకూడదు, పిరికివాడిగా జీవించకంటాడు స్వామి వివేకానంద. ఎన్నాళ్ళు పిరికివాడిగా జీవిస్తావు? చెయ్యి, నువ్వు ఏంటో నువ్వు చేసి చూపించు మంచి పనుల్ని సమాజానికి. 39 ఏళ్ళే ఆయన జీవించింది, కానీ ప్రపంచం అంతా కూడా ఈజ్ ఎ గ్రేట్ స్పిరిచువల్ లీడర్ అన్నారు. శంకరాచార్యుల తర్వాత మళ్ళీ గ్రేట్ స్పిరిచువల్ లీడరు స్వామి వివేకానంద. మిగతా వాళ్ళు ఉండవచ్చు, కానీ సముద్రం దాటి వెళ్ళి ఖండాంతర దేశాలలో మన భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని చక్కగా చాటి చెప్పినటువంటి ఆయన ఇవన్నీ ఆచరించాడు. ఆయన మనకి స్వాతంత్రం తీసుకొచ్చి పెట్టినటువంటి జాతిపిత బాపూజీ గారికి రోజు ఈ 18 శ్లోకాలే ఆయనకి స్ఫూర్తినిచ్చినాయి. అలాంటివి మనం వదిలేసుకుంటే ఎట్లా? వీటిల్ని కూడా మనం ఆహ్వానిద్దాం. వీటిల్లో ఉండేటటువంటి మంచి విషయాలు అన్నీ మంచి విషయాలే. ఏదైనా ఒకటైనా అమ్మ ఇన్ని మంచి విషయాలు భగవద్గీతలో చెప్పేశారండి, ఇవన్నీ మేము ఎక్కడ చేస్తాం సార్, ఇది చాలా కష్టం అని అంటారు. ఒకటి ముందు అలవాటు చేసుకో. భయం లేకుండా ఉండడం జీవించు, కోపం లేకుండా ఉండడం జీవించు. ఒక్కటి అలవాటు చేస్తే మిగతా గుడ్ క్వాలిటీస్, మిగతా లక్షణాలన్నీ కూడా దాని చుట్టూ చేరిపోతాయి అన్నమాట. గుడ్ క్వాలిటీస్లో గొప్పతనం ఏంటంటే నువ్వు సాధన ద్వారా నువ్వు పెంపొందించుకుంటే అన్ని క్వాలిటీస్ నీకు వస్తాయి. అదేవిధంగా బ్యాడ్ క్వాలిటీస్ కూడా, ఒక బ్యాడ్ క్వాలిటీ ఉంటే మిగతా బ్యాడ్ క్వాలిటీస్ కూడా దాని చుట్టూ ఉంటాయి. సో ఇఫ్ యూ ఎంబ్రేస్ గుడ్ క్వాలిటీస్, మంచి లక్షణాలని నువ్వు ఉపయోగించి మంచి వ్యక్తిగా మారుతాను. వ్యక్తిత్వం వస్తుంది, క్యారెక్టర్. స్వామి వివేకానంద చికాగో కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు కొన్నాళ్ళు ఆయన వేరే ఉండవలసి వచ్చింది. 15 రోజులు అది పోస్ట్పోన్ అయిపోయింది. ఆయన రోడ్డు మీద వెళ్తూ ఉంటే పిల్లలంతా రాళ్ళు వేయడం మొదలుపెట్టారు ఆయన మీద. అండ్ ఈజ్ లుకింగ్ లైక్ ఏ స్ట్రేంజ్ పర్సన్ విత్ హిజ్ అటైర్. తలపాగా కట్టుకొని ఈ కాషాయ బట్టలు వేసుకొనేది, అందులో కలర్ కూడా వైట్ స్కిన్డ్ కాదు ఈయన మనిషి. ఆయన భగవంతుడిని ఈ స్థితప్రజ్ఞ లక్షణాలతో ధీశక్తితోటే ఆయన తిరుగుతున్నాడు. ఎవ్వరు తెలిసిన వాళ్ళు లేరు అక్కడ. 15 రోజులు పోస్ట్పోన్ అయిపోయింది. చికాగో నుంచి వేరే చోటకు వచ్చేసాడు ఆయన. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఓ పార్క్ దగ్గర పిల్లలు అతని మీద రాళ్ళు వేస్తున్నారు. ఆయన అడిగారు, ఎందుకు రాళ్ళు వేస్తున్నావు అని పిల్లవాడిని అడిగాడు. ఆయన అడిగితే, యు ఆర్ లుకింగ్ క్వియర్, స్ట్రేంజ్, నువ్వు నీ డ్రెస్సు జెంటిల్మెన్ డ్రెస్ లాగా లేదు అన్నారు. జెంటిల్మెన్ అంటే వాళ్ళకి ఏంటంటే ప్యాంటు, షర్టు, బెల్టు, షూ ఇవన్నీ వేసుకొని అలా ఉంటే అది డ్రెస్.
అంటే ఆయన కూర్చోబెట్టి ఏం చెప్పారనంటే, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా an ancient country with rich cultural heritage. In your country, tailors make gentlemen. In my country, character makes a gentleman అని చెప్పాడు ఆయన. నీ ప్రవర్తన ద్వారా నువ్వు గొప్పవాడు అవ్వగలవు కానీ, జెంటిల్మెన్ అవ్వగలవు కానీ, నీ యొక్క డ్రెస్ ద్వారా కాలేదు అని ఆయనకి ఒక చిన్న బోధలాగా చేశాడు ఆయన. అంటే అంత విపత్కర పరిస్థితుల్లో కూడా నెక్స్ట్ మీల్ ఎక్కడో దొరకదు ఆయనకి, అలాంటి పరిస్థితుల్లో గడిపాడు ఆయన. మనకు 3 పూట్ల టైంకి భోజనం ప్లేట్లో వచ్చేస్తుంది, మనం ఇంద్రియాలను ఏమి కంట్రోల్ చేసుకోలేము. నా వలన ఈ సమాజానికి కానీ నాకు కానీ ఏదైనా ఉపయోగపడేటటువంటి పని ఏమైనా చేస్తున్నామని మనం ఆలోచించాలి. కానీ జీవితం అంతా కూడా భారతదేశం కోసం తప్పించి, భారతదేశము స్పిరిచువల్ గురు అని చెప్పి ప్రపంచ దేశాలకు అన్నిటికీ చెప్పినటువంటి వివేకానంద స్వామికి స్ఫూర్తిదాయకమైనటువంటివి ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు. అయితే మనం ఎందుకు జారి పడిపోతున్నాం? జారి పడిపోవడం అంటే బాత్రూంలోనో లేకపోతే వరండాలో జారి పడిపోవడం కాదు. మన యొక్క స్థితప్రజ్ఞత్వాన్ని నుంచి, మన యొక్క స్థిరమైన బుద్ధి నుంచి మనం జారిపోతూ ఉంటాం. ఏంటి కారణము అని అంటే, ఈ మనలో ఉండేటటువంటి కొన్ని దుర్గుణాలు మనలో ఉన్నాయి. ఏమిటి అనేటటువంటిది మనకి చాలా బాగా దీంట్లో చెప్పారు. జాగ్రత్తగా వింటే ఇది అర్థమవుతుంది మనకి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. విషయ వస్తువులు, ఇందా చెప్పాను కదా, ఇంద్రియ వస్తువుల మీదకి ఎప్పుడు మనసు తీసుకువెళ్ళిపోయి, ఇంద్రియాలు, మనసేమో ఆలోచనలు తయారు చేస్తుంది, ఇంద్రియాలేమో వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంటాయి. ఇది ప్రోగ్రాము, అది ఎగ్జిక్యూషను. ఇది మనసు ఎక్కడి నుంచి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది? ఇదివరకు వచ్చినటువంటి ఇంప్రెషన్స్ని తనలో దాచుకొని దానికి అనుగుణంగా అది ఏం చేస్తుందంటే ఆర్డర్స్ ఇస్తూ ఉంటుంది సెన్స్ ఆర్గన్స్. నిన్న అక్కడ అది తిన్నాం, బాగా టేస్ట్గా ఉంది, మళ్ళీ అక్కడికి పో అది తిను. నిన్న ఇది తాగావు, ఇది చాలా ఆనందంగా ఉంది, అక్కడికి పో అది తాగు. అంటే ఈ విధమైనటువంటి ఇంద్రియాలని మనస్సు పురికొల్పి ఏం చేస్తుందని అంటే, నీకు వస్తువులతోటి ఒక విధమైనటువంటి సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ధ్యాయతే అంటే ఆలోచించడం, యువర్ థాట్స్. ధ్యాయతో విషయాన్ పుంసః, ఈ మెటీరియలిస్టిక్, ఈ ఇంద్రియాల యొక్క అర్థాలను అన్నింటినీ, ఇంద్రియ వ్యవహారాల వైపు ఎప్పుడు నువ్వు ధ్యానం చేస్తుంటే ఏమవుతుందంటే వాటితోటి అటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. అటాచ్మెంట్ స్టార్ట్ అయితే ఏమవుతుందనంటే సంగాత్ సంజాయతే కామః. అటాచ్మెంట్ నుంచి ఇది నాదైతే బాగుండును, కామం, కోరిక, ఇది నాకు ఎప్పటికీ ఉండిపోతే బాగుండును. అంటే నువ్వు అసలు ఉండవలసినటువంటి స్థితిలో నుంచి నువ్వు నెమ్మదిగా జారిపోతున్నావు, దాంతో అటాచ్ అయ్యావు. ఆ అటాచ్ ఎప్పటికీ ఉంచుకోవాలని ఒక డిజైర్ ఒకటి బలపడింది, కోరిక బలపడింది. సంగాత్ సంజాయతే కామః. ఆ కోరిక తీర్చుకోవడానికి ఎవరైనా అడ్డొచ్చారనుకోండి, వాళ్ళ మీద కోపం వస్తుంది అంతే. కామాత్ క్రోధోభిజాయతే. ఇది వెస్ట్రన్ సైకాలజిస్ట్స్ ఈ 2 శ్లోకాలు చదివి డీప్ ప్రొఫౌండ్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ భగవద్గీత అని రాశారు. ఈ 2 శ్లోకాలండి. ఈ 2 శ్లోకాలతోటి మనస్తత్వ శాస్త్రవేత్తలు అందరూ కూడా అబ్బురపడ్డారు మన భగవద్గీతలో ఈ 2 శ్లోకాలు. అసలు వాట్ ప్రొపెల్స్ ఎ మైండ్, వాట్ ప్రొపెల్స్ ఎ హ్యూమన్ బీయింగ్ టు ఫాల్ డౌన్, డిప్రైవ్డ్ ఆఫ్ ఎథికల్ వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్ లేకుండా ఉండడానికి ఇవే కారణం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. కోపం వచ్చేసింది. ఇప్పుడు ఈ కోపం వచ్చేసినప్పుడు ఏమంటాడంటే వాడు నే చెప్పిందే కరెక్ట్ అంటాడు. క్రోధాద్భవతి సమ్మోహః. కోపం వచ్చినాడు చూడండి, నేను చెప్పిందే కరెక్ట్, నువ్వు విను అంటుంటాడు, అరుస్తుంటాడు. క్రోధాద్భవతి సమ్మోహః. మోహంలో పడతాడు అంతే. ఇప్పుడు ధృతరాష్ట్రుడి పరిస్థితి అదే కదా, మోహంలో పడ్డాడు అంతే. క్రోధాద్భవతి సమ్మోహః. దుర్యోధనుడు కోపం వచ్చేది. ఎవరు? విదురుడు కొన్ని మంచి మాటలు చెప్తుంటే నువ్వెవరు, నువ్వు అసలు మా దేశం వదిలి వెళ్ళిపో అన్నాడు ఆయన. విదురుడు మంచి బుద్ధిమంతుడు, ఆయన మంచి సలహాలు ఇచ్చేవాడు. ఆయన కోపం ఎందుకంటే తన కాని రాజ్యాన్ని తానది చేసుకోవాలనేటువంటి ఒక కామం వచ్చింది. ఆ కామానికి అడ్డు వస్తున్నాడు కనుక విదురుడిని బ్యానిష్ హిమ్,
ఎగ్జైల్, పంపించేశాడు అంతే. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ. వాడు ఎన్నైనా చదువుకొని ఉండొచ్చు, కోపంలో పడినవాడు ఆ చదువు ఏమి అప్పుడు ఏం అక్కడికి రాదు. స్మృతి విభ్రమ, తన జ్ఞానం అంతా కూడా మర్చిపోతాడు అంతే కోపంలో. బాగా చదువుకున్న వాళ్ళు కూడా చొక్కాలు చింపుకుంటారు, ఒకళ్ళని కొట్టుకుంటుంటారు, కుర్చీలు వేసి కొట్టుకుంటుంటారు కొన్ని చోట్ల. ఏంట్రా అంటే ఆయన ఎంఏ పిహెచ్డి, ఈయన ఎంఏ పిహెచ్డి అని తెలుస్తుంది తర్వాత. అంటే అందరు నేను అట్లా అనట్లేదు, పిహెచ్డి స్కాలర్స్ అందరూ కానీ అలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. అంటే నువ్వు పొందినటువంటి జ్ఞానం ఏమైంది అంటే ఆచరణకి రాలేదు. ఆచరణకి రాకపోవడం కారణం ఏంటంటే నువ్వు మోహంలో పడ్డావు. మోహం ఎందుకు వచ్చింది అంటే కోపంలో ఉన్నావు. కోపం ఎందుకు వచ్చింది అని అంటే విషయాల మీద నీకు ఆసక్తి ఎక్కువగా ఉంది. ధ్యాయతో విషయాన్ పుంసః, అందుకని సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతిభ్రంశాత్. నీ జ్ఞానం అంతా కోల్పోయావు. అప్పుడేమైంది? బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధి కూడా పోయింది. నువ్వు దర్ ఇస్ ద ఫాల్ అనమాట. అంటే ఈ బ్యూటిఫుల్ ఈ 2 శ్లోకాలు కూడా మనకి స్థితప్రజ్ఞ లక్షణాల్లో చక్కగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. మరి వివేకానంద స్వామి అమెరికా వెళ్ళారు, ఎవరి మీద కోపడ్డారు ఆయన చాలామంది అనేక రకాలుగా ఎద్దేవా చేశారు, గేలి చేశారు, అన్నీ చేశారు. ఐ విల్ షో వాట్ మై కెపాసిటీ ఈస్. మై గురు ఈజ్ దేర్, శ్రీరామకృష్ణ, మై గురు ఈజ్ దేర్, మదర్ గాడెస్ కాళీ ఈజ్ దేర్. ఐ బిలాంగ్ టు ఎ గ్రేట్ కంట్రీ. వెన్ ద టైమ్ కమ్స్ ఐ విల్ షో వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మై కంట్రీ. చిన్న చిన్న వాటికి ఏం లేదు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే స్థితప్రజ్ఞ లక్షణాలను ఆయన పుణికి పుచ్చుకున్నాడు అనమాట. వీటిని మనం కూడా చేసుకోవచ్చు ఇన్ ఎ స్మాల్ వే, లిటిల్ బిట్. ముందు కోపాన్ని తగ్గించుకోండి, తర్వాత మీకు కాని దాని మీద, ఎక్కువ అవసరం లేని వస్తువుల మీద మమకారాన్ని పెంచుకోకండి. ఇవి సింపుల్ థింగ్స్ మనం చేయొచ్చు. ఆయనకి అదేదో ఉంది కనుక నాకు కూడా అది కావాలి అని కోరుకోవడం అది భ్రమే కదా, అది మోహమే కదా. అది నీకున్నది నీకు చక్కగా జీవనాన్ని ప్రశాంతంగా మనం గడుపుతున్నామా అంటే సింప్లిఫై యువర్ లైఫ్, యూ విల్ బి ది హ్యాపీ పర్సన్. అది చెప్తోంది భగవద్గీత. ఇంకా ఇంకొక విషయాన్ని చెప్తాను నేను. ఇది ఇంద్రియాలతోటి నువ్వు అది ఏది చెప్తే అది చేయడం మొదలు పెడితే ఈ రోజున సంఘంలో ఇదే పరిస్థితి. ఏది చేస్తే ఏమవుతుందని అంటే బాగా గాలి వచ్చేసినటువంటి తుఫాను గాలి వచ్చిందనుకోండి, పెనుదుమారము, పడవ ఏమవుతుందని అంటే దాని దారి కోల్పోతుంది. వాయుర్నావమివాంభసి, ఎలాగైతే పెద్ద పెను గాలిలో పడవ గమ్యాన్ని చేరకుండా అటు ఇటు కొట్టుకుపోతుందో మన జీవితాలు కూడా, నీ జీవితం కూడా అలాగే కొట్టుకుపోతుంది అర్జున. కాబట్టి నువ్వు స్థితప్రజ్ఞుడివై ఉండు అనేటటువంటి చెప్తూ, నువ్వు స్థితప్రజ్ఞుడివై నువ్వు చేయవలసినటువంటి పనిని నువ్వు చెయ్యి అని సందేశాన్ని ఇక్కడ మనకి ఇచ్చారు. మిగతా విషయాలు మనం వచ్చే ఉపన్యాసంలో తెలుసుకుందాం. మీ అందరికీ శుభాభినందనలు.